మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. అందరికీ నమస్కారం, నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. షుగర్ వచ్చిందంటే చాలు అన్నం మానేసి రోటీలు తినడం మొదలు పెడుతూ ఉంటారు చాలా మంది. అసలు ఈ రోటీస్ తినడం మంచిదేనా? చపాతీలు తినాలా, పుల్కాలు తినాలా, లేదంటే జొన్న రొట్టెలు తినాలా? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ నందిత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే నందిత. నమస్తే అండి. ముందుగా మన దగ్గర అయితే మరి ఆహారంలో అన్నం లేకుండా చేసుకుంటారు, రోటీలు ఎక్కువగా తింటూ ఉంటారు. ఎంతవరకు మంచిదంటారు షుగర్ పేషెంట్స్ కి? సో షుగర్ పేషెంట్స్కి ఏంటంటే అన్నం అవాయిడ్ చేసి ఓన్లీ రోటీ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. రైస్ కూడా చక్కగా తినొచ్చు, బట్ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. కానీ చపాతీతో పుల్కాతో పోల్చుకుంటే జొన్న రొట్టె ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చపాతీలో మనకి ఏముంటుంది, చపాతీలో రైస్లో రెండిట్లో సేమ్ క్యాలరీస్ ఉంటాయి. కంపేర్ టు రైస్, చపాతీలో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఏం తక్కువ చేయదు. రోటీస్ తీసుకోవడం వలన, చపాతీలు తీసుకోవడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ ఏం తగ్గవు. అది మనము అనుకుంటాం అంతే, అది లైట్ ఫుడ్గా ఫీల్ అవుతుంటాం, బట్ అది లైట్ ఫుడ్ కాదు. మన నార్త్ సైడ్ వెళ్తే వాళ్ళు రైస్ని లైట్ ఫుడ్ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మనము చపాతీలని, రోటీస్ని లైట్ ఫుడ్ అనుకుంటూ ఉంటాం. బోత్ ఆర్ డిఫరెంట్. ఏంటంటే దేనికి ఉన్న వాల్యూ దానికి ఉంది. మనకు రైస్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ అనేది గ్లూటెన్ అనేది రైస్లో ఉండదు. దీనివల్ల మనకి ఏమవుతుంది, మనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు, స్టమక్ డిస్కంఫర్ట్ ఉండదు. కొంతమంది ఇన్ఫ్లమేషన్తో సఫర్ అవుతూ ఉంటారు. అంటే కొద్దిగా తిన్న బ్లోటింగ్ రావడం, అండ్ ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, కాన్స్టిపేషన్ కానీ, అండ్ చిన్న చిన్న వాటికి కూడా అలర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ ఇన్ఫ్లమేషన్ అనమాట. ఇలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళు రోటీ, చపాతీ తీసుకున్నారంటే ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, స్కిన్ అలర్జీస్ పెరిగిపోతాయి. సో ట్రిగర్ అవుతుంది కానీ ఆ సిచ్యువేషన్ తగ్గదు. అలాంటి వాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా రోటీ కన్నా, చపాతీ కన్నా జొన్న రొట్టె చక్కగా యాడ్ చేసుకోవచ్చు. జొన్న రొట్టెలో మనకి గ్లూటెన్ ఉండదు, గ్లూటెన్ ఫ్రీ అనమాట. ప్లస్ క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. రోజుకి 2 జొన్న రొట్టెలు తీసుకున్నా మనకేం గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు. ప్లస్ దాంట్లో మనకి కావాల్సిన కాల్షియం కూడా ఉంటుంది. అంటే నడుము నొప్పి ఉన్న వాళ్ళు కానీ, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కానీ, అండ్ ఎక్కువగా బోన్ డెఫిషియన్సీతో, అంటే జస్ట్ ఆస్టియోపీనియా అంటారు, అంటే ఏంటంటే మనకి బోన్ డెన్సిటీ తగ్గుతుంది అనుకున్న వాళ్ళు జొన్న రొట్టె యాడ్ చేసుకోవడం వల్ల మన బోన్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మనకి ఏజ్ పెరిగే కొద్దికి బోన్ డెన్సిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. జస్ట్ 20 ఏళ్ళ లోపలే మనం బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. తరువాత మనం చేసే ఫిజికల్ యాక్టివిటీని బేస్ చేసుకొని, మన ఫుడ్ హ్యాబిట్స్ని, మనం తీసుకునే డైట్లో కాల్షియంని బట్టి మాత్రమే మన బోన్ డెన్సిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే మనకి ప్రాపర్ స్ట్రక్చర్ రావాలి అన్నా, మన బాడీ స్ట్రాంగ్ ఉండాలి అన్నా, దానికి ఒక బోన్ అనేది స్ట్రక్చర్ ఇస్తుంది అనమాట. ఆ బోన్ అనేది మనకి కట్టకుండా అంటే కాల్షియం ఇంపార్టెంట్. చాలా మంది కాల్షియం డెఫిషియన్సీ సఫర్ అవుతుంటారు. ఎక్కువగా ఉమెన్ అయితే పోస్ట్ డెలివరీ ఇంకా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి డెఫిషియన్సీ మనకి రాకుండా ప్రివెంట్ చేసుకోవాలంటే జొన్న రొట్టె యాడ్ చేసుకోవచ్చు. నందిత గారు, జొన్న రొట్టె తీసుకోమని చెబుతున్నారు అంటే ఈ షుగర్ పేషెంట్స్ కి జొన్నలు మంచివి అని చెబుతున్నారు. అంటే జొన్న రొట్టె రూపంలోనే కాకుండా జొన్న గుగ్గిళ్ళు లాంటివి కూడా తీసుకోవచ్చు. జొన్న గుగ్గిళ్ళు తీసుకోవచ్చు, జొన్న అన్నం తీసుకోవచ్చు. అంటే ఎనీ ఫామ్ జొన్నలు అయితే బాగా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ని స్పైక్ చేసే ఇంగ్రీడియంట్స్ తక్కువగా ఉంటాయి. అంటే గ్లైసిమిక్ అంటే ఆ ఫుడ్ మనకి గ్లూకోజ్ లెవెల్స్ని స్పైక్ చేయదు అన్నమాట, తక్కువ చేస్తుంది. కాబట్టి జొన్నలు ఏ ఫామ్లో తీసుకున్నా మంచిదే. జొన్న రొట్టె కానీ, జొన్న అన్నం కానీ తీసుకుంటూ ఉంటాం. అంటే తెలంగాణలో ఎక్కువగా జొన్నలే ఎక్కువ వాడుతూ ఉంటారు. ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో జొన్నలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అది మన ట్రెడిషనల్ ఫుడ్. సో ఇంతకుముందు 100 ఏళ్ల ముందు జొన్నలు తినడానికి షుగర్ రాలేదు. ఇప్పుడు షుగర్ వస్తుంది అంటే జొన్నల ప్రాబ్లం కాదు, మన మెటబాలిజం ప్రాబ్లం అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం జొన్నలు తీసుకున్న ప్రాబ్లం లేదు. జొన్నలు ఇంకా ఆరోగ్యానికి మంచిది, డయాబెటీస్ వాళ్ళకి సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు. బట్ ఏ ఫామ్లో తీసుకుంటున్నాం, క్వాంటిటీ ఎంత తీసుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి ఇన్ఫ్లమేషన్ కూడా రాదు. కాబట్టి జొన్నలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫుడ్ అని చెప్పచ్చు. అంటే ఒక్కొక్క వయసు వాళ్ళకి ఒక్కో రకంగా కూడా ఉంటుంది. షుగర్ అనేది లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అప్పుడు ఎలా తీసుకోవాలి? అంటే బేసిక్గా బిలో 18 ఇయర్స్ వాళ్ళకి వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అని అంటారు అనమాట. దాంట్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు.
ఉంటే కొద్దిగా ఉంటుంది, లేకపోతే ఉండదు. వాళ్ళు కంప్లీట్‌గా డిపెండ్ అయిపోయి ఉంటారు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మీద. కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. 20, 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఒక్కోసారి పెరిగిపోతాయి, ఒక్కోసారి తగ్గిపోతాయి. ఇదేంటంటే అబ్నార్మల్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్ అన్నమాట. దీనికి రీజన్ గల ఏంటి, ప్యాంక్రియాస్ ఫంక్షన్ దెబ్బతినడం. చాలా రీజన్స్ ఉంటాయి. లావుగా ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, నిద్ర లేని వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, క్యాలరీస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి, తక్కువ తీసుకున్న వాళ్ళకి ఇలా ఉంటుందన్నమాట. బేసిక్‌గా ఎవరైతే క్యాలరీస్ అటు ఇటు తీసుకుంటే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి క్యాలరీస్ని కంట్రోల్ చేయడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి జొన్న రొట్టెలు అందరికీ మంచిదే. టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ డయాబెటీస్ ప్రతి ఒక్కరూ జొన్న రొట్టెలు చక్కగా తీసుకోవచ్చు. షుగర్ వచ్చింది అనగానే రొట్టెలు తింటున్నాం అనుకుంటే సరిపోదు, ఎలాంటి రొట్టెలు తింటున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. జొన్న రొట్టె అన్నిటికంటే ద బెస్ట్ అని చెబుతున్నారు నందిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.